డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఉత్పన్న భౌతిక రాశుల గురించి నేర్చుకుందాం. నిన్న కొన్ని ఉత్పన్న భౌతిక రాశుల గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ప్రతిబలము ప్రతిబలము అంటే బలము బై వైశాల్యమే. బలము బై వైశాల్యం. ఈ బలము ఏంటంటే పునఃస్థాపక బలం. పునఃస్థాపక బలము. పునఃస్థాపక బలం అంటే ఏంటంటే, ఇది ఉదాహరణకి డస్టర్ అనుకుందాం. ఈ డస్టర్ పైన మీరు చేతితో కనుక ఒత్తినట్లయితే ఏమవుతుంది? ఈ డస్టర్ ఏదైతుందో, ఈ స్పాంజ్ ఏదైతుందో అది విరూపణం చెందుతుంది. విరూపణం అంటే దాని యొక్క ఆకారాన్ని మారుతుంది, ఆకారాన్ని మారిపోతుంది. ఈ ఆకారాన్ని మారడానికి అంటే దీనిలో ఈ యొక్క డస్టర్ ఏదైతుందో అది అణువులతోని నిర్మితమై ఉంటుంది. ఈ అణువులతో నిర్మితమైనటువంటి డస్టర్ని మనం ఒత్తడం వల్ల ఏమవుతుందంటే ఈ అణువులు తమ యొక్క మాధ్యమిక స్థానాల నుంచి స్థానభ్రంశం చెందుతాయి. అప్పుడు ఇందులో విరూపణ బలాల వల్ల ఆ యొక్క అణువులు అనేటివి అవుతున్నాయో అవి స్థానభ్రంశం చెందుతాయి. ఇక్కడ మనం ప్రయోగించే బలం ఎక్కడ ప్రయోగిస్తున్నాం అంటే ఈ యొక్క స్పాంజ్ యొక్క వైశాల్యం పైన ప్రయోగిస్తున్నాము. అటువంటి బలాలను ఏమంటామంటే మనం ప్రయోగించిన బలానికి వ్యతిరేకంగా ఈ అణువుల మధ్య ఏర్పడేటువంటి ఈ యొక్క విరూపణ బలాలకు వ్యతిరేకంగా పునఃస్థాపక బలము అనేది ఏర్పడుతుంది. అంటే మనం ప్రయోగించిన బలాన్నేమో విరూపణ బలము అంటాము. విరూపణ బలం వల్ల ఏమవుతుంది? ఆ వస్తువు యొక్క రూపం మారుతుంది. ఈ విరూపణ బలానికి వ్యతిరేకంగా ఈ అణువులలో పునఃస్థాపక బలాలు అనేటివి ఏర్పడతాయి. అప్పుడు ఈ పునఃస్థాపక బలము బై వైశాల్యాన్నే మనం ఏమంటామంటే ప్రతిబలము అని అంటారు. దీని యొక్క ఇదేమో సూత్రం అయితే ప్రమాణం ఏమవుతుంది? న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అవుతుంది. ఈ న్యూటన్ బై మీటర్ స్క్వేర్నే ఇంకేమని వచ్చింది చెప్పుకున్నాను నిన్ననే, పాస్కల్ అని చెప్పుకున్నాము. దీని యొక్క మితి ఫార్ములా, బలం యొక్క మితి ఫార్ములా mL⁻², వైశాల్యంకి మితి ఫార్ములా L². దీన్ని సంక్షిప్తం చేస్తే mL-1T⁻² అనేది వస్తుంది. mL⁻⁻1T⁻². సో ఈ ప్రతిబలం యొక్క మితి ఫార్ములా mL-1T⁻². ఈ ప్రతిబలం వల్ల ఏమైంది? వస్తువు వికృతి పొందింది. వికృతి, ఇంకొకటి వికృతి, ఇంకో భౌతిక రాశి వికృతి. వికృతి అంటే ఏంటంటే వస్తువు పరిమాణంలో మార్పు బై తొలి పరిమాణం. సో వస్తువు పరిమాణంలో మార్పు బై తొలి పరిమాణం కాబట్టి ఇది పరిమాణమే కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండవు. తర్వాత మితి ఫార్ములా కూడా ఉండదు. అంటే అది 1కి సమానం. m⁻0 L⁻0 T⁻0. తరువాత ఇది ప్రతిబలము, ఇది వికృతి. ఇంకొక భౌతిక రాశి స్థితిస్థాపక గుణకము. స్థితిస్థాపక గుణకం. స్థితిస్థాపక గుణకము
ఏదైతే ఉందో అది ప్రతిబలము బై వికృతి. ప్రతిబలం బై వికృతినే స్థితిస్థాపక గుణకము అని అంటారు. ప్రతిబలానికి సంబంధించినటువంటి ఫార్ములా బలము బై వైశాల్యము, దానికి సంబంధించినటువంటి ప్రమాణం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వికృతికి సంబంధించిన ఫార్ములా వస్తువు పరిమాణంలో మార్పు బై తొలి పరిమాణము, దాని యొక్క సూత్రము ఏమీ లేదు, అంటే దాని ప్రమాణము ఏమీ లేదు. సో ప్రతిబలం బై వికృతికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమాణం ఏదైతే ఉందో అది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్. తర్వాత మితి ఫార్ములా ml-1T⁻². ఇది స్థితిస్థాపక గుణకం. ఈ స్థితిస్థాపక గుణకం మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి యంగ్ గుణకము, తర్వాత విరూపణ గుణకము, ఇంకోటి ఘనపరిమాణ గుణకం. యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, వాల్యూమ్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్. వై, ఈటా, కే అనే అక్షరాలలో చూపిస్తాం. ఈ మూడిటికి కూడా స్థితిస్థాపక గుణకం యొక్క ఫార్ములానే ఉంటుంది. తర్వాత ప్రమాణాలు కూడా అవే. తర్వాత మితి ఫార్ములా కూడా ml-1T⁻²నే. ఈ విధంగా యంగ్ గుణకం, విరూపణ గుణకం, ఘనపరిమాణ గుణకం. ఒక వస్తువు యొక్క స్థితిస్థాపకత ఏదైతే ఉందో అది యంగ్ గుణకం పైన ఆధారపడి ఉంటుంది. యంగ్ గుణకం విలువ ఎక్కువగా ఉన్నది అంటే అర్థము స్థితిస్థాపక గుణకం ఎక్కువ. కాబట్టి మనము ఇనుము తరువాత రబ్బరు, ఈ రెండిట్లలో ఇనుము యొక్క యంగ్ గుణకం విలువ ఎక్కువ, రబ్బరు కంటే ఇనుము యొక్క యంగ్ గుణకం విలువ ఎక్కువ. అంటే ఇనుముకు సంబంధించి స్థితిస్థాపక గుణకం యంగ్ గుణకం విలువ ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. కాబట్టే ఈ ఇనుముని మనము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లలో, ఇండ్ల నిర్మాణానికి వాటికి ఈ ఇనుముని ఉపయోగిస్తూ ఉంటాము. తరువాత ఉష్ణంలోనికి పోయినట్లయితే ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. దాంట్లో ఉష్ణము, దీన్ని సూచించే అక్షరం ఏదైతే ఉందో క్యూ లేదా క్యాపిటల్ క్యూ లేదా హెచ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఇది శక్తి స్వరూపం కాబట్టి శక్తికి ఉన్నటువంటి ప్రమాణాలు, ఎస్ఐ ప్రమాణాలు ఏతున్నాయో అది జౌల్. కానీ సిజిఎస్ ప్రమాణాలకు వచ్చేసరికి కెలోరీ అవుతుంది. కెలోరీ. దీని యొక్క మితి ఫార్ములా ml²T⁻². ఉష్ణం అనేది శక్తి స్వరూపం. సో శక్తి అన్ని రకాల శక్తులకి, విద్యుత్ శక్తి, తర్వాత ధ్వని శక్తి, అయస్కాంత శక్తి, ఏ శక్తి తీసుకున్నా కానీ ఎస్ఐ పద్ధతిలో ఉన్నటువంటి ప్రమాణం ఏదైతే ఉందో అది జౌల్. ఇక్కడ ప్రత్యేకంగా ఉష్ణముని సిజిఎస్ పద్ధతిలో కొలిచేటప్పుడు మాత్రం దానికి ఉన్నటువంటి ఉష్ణశక్తి ప్రమాణం ఏదైతే ఉందో అది కెలోరీ. వీటి గురించి తర్వాత పాఠ్యాంశాలలో, అంటే ఉష్ణం అనే పాఠం వచ్చినప్పుడు అప్పుడు దీని గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. సో ఉష్ణము శక్తి స్వరూపం కాబట్టి శక్తికి ఉన్నటువంటి ఎస్ఐ ప్రమాణం ఏదైతే ఉందో అది జౌల్.
అదే సిజిఎస్ పద్ధతిలో అయితేనేమో కెలోరీ, దానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా mL²T⁻⁻². పౌనఃపున్యము. పౌనఃపున్యము అనే నిర్వచనం ఏమిటి అంటే, ఒక అణువు లేదా ఒక పరమాణువు ఒక సెకండ్ కాలంలో చేసేటువంటి వైబ్రేషన్స్ని ఏమంటారు అంటే పౌనఃపున్యము అంటారు. ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యము. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతుందో సైకిల్ పర్ సెకండ్. దీని యొక్క ప్రమాణాన్ని హెడ్జ్ అని అంటారు, హెచ్జెడ్. ఇది సైంటిస్ట్ పేరు. ఈ పౌనఃపున్యానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా అది ఏ విధంగా వస్తుందంటే E=hν అనే ఫార్ములా బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది ఎనర్జీ, తర్వాత ఇది శక్తి, తర్వాత ఇదేమో మన ప్లాంక్ స్థిరాంకము, ఇదేమో పౌనఃపున్యం. సో సైకిల్ పర్ సెకండ్, దీని యొక్క మితి ఫార్ములా m⁻0 L⁻0 T⁻⁻1. సైకిల్ పర్ సెకండ్ పౌనఃపున్యం అనే భౌతిక రాశి ప్రమాణము సైకిల్ పర్ సెకండ్. తర్వాత దీన్నే హెడ్జ్ అనే దాంట్లో కొలుస్తారు. దాని యొక్క మితి ఫార్ములా m⁻0 L⁻0 తర్వాత T⁻⁻1. ఇంకోటి ప్లాంక్ స్థిరాంకము. ప్లాంక్ స్థిరాంకానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతుందో E=hν. ఇందులో హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకము. సో H=E/ν. E అనేది శక్తి, హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకము, న్యూ అంటే పౌనఃపున్యము. సో H=E/ν. ఇది జౌల్ పర్ ఆర్ జౌల్ సెకండ్ అవుతుంది. ఎందుకంటే ఈ పౌనఃపున్యం యొక్క ప్రమాణాలు పర్ సెకండ్, అంటే జౌల్ బై 1/సెకండ్. జౌల్ బై 1/సెకండ్ అన్నప్పుడు ఈ 1/సెకండ్ ఏదైతే ఉందో హారంలో ఉంది. ఈ హారంలో సెకండ్ అనేది హారంగా ఉన్నది కాబట్టి అది లవంలోకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్లాంక్ స్థిరాంకానికి సంబంధించినటువంటి ఈ ప్రమాణము జౌల్ సెకండ్ అవుతుంది. మితి ఫార్ములా వచ్చి mL²T⁻⁻2 తర్వాత సెకండ్ అన్నప్పుడు T. సో mL²T⁻⁻1 అవుతుంది. mL²T⁻⁻1 అనేది ప్లాంక్ స్థిరాంకం యొక్క మితి ఫార్ములా. ప్రమాణం వచ్చేసి జౌల్ సెకండ్. విశ్వగురుత్వ స్థిరాంకము. విశ్వగురుత్వ స్థిరాంకాన్ని క్యాపిటల్ G అనే అక్షరంతో సూచిస్తారు. ఇది గురుత్వాకర్షణ నియమం నుంచి రాబట్టడం జరుగుతుంది. ఈ యొక్క గురుత్వాకర్షణ నియమం ఏంటంటే, రెండు వస్తువులు కొంత దూరంలో ఉన్నప్పుడు ఈ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశులు m1 m2, ఈ రెండింటి మధ్య దూరము r అనుకుంటే ఈ రెండు వస్తువుల మధ్య పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలము F=G_m1m2/r². ఇందులో ఉన్నటువంటి క్యాపిటల్ Gనే మనం ఏమంటామంటే విశ్వగురుత్వ స్థిరాంకము. దీన్ని న్యూటన్ గురుత్వాకర్షణ నియమం అని కూడా అంటారు. F=G_m1m2/r²ని న్యూటన్ గురుత్వాకర్షణ నియమం అంటారు.
ఇందులో క్యాపిటల్ జీనే విశ్వగురుత్వ స్థిరాంకము అంటారు. సో క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు Fr²/m1m2. ఈ ఎఫ్ అనేది ఏంది? ఈ రెండు వస్తువుల మధ్య పనిచేసేటువంటి బలము, ఇది దూరము, ఇది ద్రవ్యరాశులు. సో ఈ యొక్క విశ్వగురుత్వ స్థిరాంకానికి సంబంధించినటువంటి ప్రమాణం ఏమవుతుందంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ ఇంటూ కేజీ. కేజీ ఇంటూ కేజీ అన్నప్పుడు కేజీ స్క్వేర్ అవుతుంది. సో ప్రమాణము న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. సో న్యూటన్ అన్నప్పుడు దాని యొక్క మితి ఫార్ములా mL/T⁻². ఇది దూరం కాబట్టి దూరము యొక్క వర్గం r² కాబట్టి L². ఇది ద్రవ్యరాశికి సంబంధించి ద్రవ్యరాశి ఇంటూ ద్రవ్యరాశి, ద్రవ్యరాశి వర్గము కాబట్టి m². ఈ m² ఎక్కడుంది? ఈ యొక్క భిన్నంలో హారంగా ఉంది. ఇది లవంలోకి వచ్చినప్పుడు m⁻⁻2 అవుతుంది. ఇది m⁻1 m⁻⁻2. సో m⁻⁻1 ఇక్కడ L, ఇది L². సో L³ తర్వాత T⁻⁻2. ఇది గురుత్వ స్థిరాంకము లేదా విశ్వగురుత్వ స్థిరాంకం యొక్క మితి ఫార్ములా. m⁻⁻1 L³ T⁻⁻2 అనేది విశ్వగురుత్వ స్థిరాంకం యొక్క మితి ఫార్ములా. తర్వాత ప్రమాణాలు వచ్చేసరికి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. తలతన్యత సర్ఫేస్ టెన్షన్ అంటారు. తలతన్యత ఈజ్ ఈక్వల్ టు బలము బై పొడవు. అంటే ప్రమాణ పొడవుపై పనిచేసే బలాన్ని తలతన్యత అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రమాణము న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ అన్నప్పుడు దాని యొక్క అంటే బలం యొక్క మితి ఫార్ములా mL/T⁻⁻2 మీటర్ కాబట్టి దానికి సంబంధించిన మితి ఫార్ములా L. సో L అనేది క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు m L⁻0 T⁻⁻2. ఇది తలతన్యత సంబంధించినటువంటి ఈ ఫార్ములా, ప్రమాణము, మితి ఫార్ములా. తరువాత గుప్తోష్ణము. గుప్తోష్ణము అంటే నిర్వచనం ఏంటంటే ఒక వస్తువుకి ఇచ్చినటువంటి ఉష్ణరాశి వల్ల ఏం జరుగుతుందంటే వస్తువు యొక్క ఉష్ణోగ్రత పెరగకుండా ఆ ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి ఉష్ణరాశి ఏదైతుందో దాని యొక్క స్థితి మార్పుకి ఉపయోగపడుతుంది. దానినే మనం గుప్తోష్ణము అని అంటారు. దాన్ని Q = ml ఫార్ములా ఏదైతుందో Q = ml. Q అంటే మనం సప్లై చేసినటువంటి ఉష్ణరాశి, ఇది వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఈ L అనేది స్థిరరాశి, దానికే గుప్తోష్ణము అని పేరు. L = Q/m. ఉదాహరణకి మనం మంచుని తీసుకున్నట్లయితే మంచు ఏ ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నది అనుకుంటే ఈ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి మంచు ఏదైతుందో అది నీరుగా మారాలి అంటే మనం ఈ యొక్క మంచును వేడి చేయవలసి ఉంటుంది. ఈ వేడి చేయడం అంటే అర్థమైంది, మనం ఉష్ణాన్ని సప్లై చేస్తున్నాము. ఈ ఉష్ణాన్ని ఆ యొక్క ఐస్ ఏదైతుందో గ్రహించుకొని అది నీరుగా మారుతుంది. అది నీరుగా మారేటప్పుడు ఏమవుతుందంటే మనం సప్లై చేసినటువంటి ఉష్ణరాశి వల్ల దాని యొక్క ఉష్ణోగ్రత అనేది మారకుండా
అదే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉండి మనం ఇచ్చినటువంటి ఉష్ణరాశిని అంతా గ్రహించుకొని ఆ మంచు ఏదైతే ఉందో అది నీరుగా మారుతుంది. నీరుగా మారును అంటే మనం ఇచ్చినటువంటి ఉష్ణరాశి స్థితి మార్పుకి ఉపయోగపడింది. అంటే ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంగా మారింది. ఈ విధంగా ఘన పదార్థం నుంచి ద్రవ రూపంగా మారడానికి మనం ఇచ్చినటువంటి ఉష్ణరాశి ఉపయోగపడింది కాబట్టి మనం సప్లై చేసినటువంటి ఉష్ణరాశికి గుప్తోష్ణము అని పేరు. సో ఆ యొక్క గుప్తోష్ణానికి సంబంధించినటువంటి విలువ ఎల్ అనే అక్షరంతో సూచిస్తాము. ఎల్ =Q/L. ఈ ఉష్ణరాశి, ఉష్ణము అంటే ఏందో చెప్పుకున్నాం మనం. దానికి సంబంధించినటువంటి ఎస్ఐ ప్రమాణం ఏదైతే ఉందో అది జౌల్, ద్రవ్యరాశికి సంబంధించినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో కేజీ. సో ప్రమాణం వచ్చేసరికి జౌల్ పర్ కేజీ. అప్పుడు ఈ యొక్క గుప్తోష్ణానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా ఏమవుతుంది? పని ఉష్ణశక్తి కాబట్టి శక్తికి సంబంధించినటువంటి మితి ఫార్ములా mL² T⁻⁻². ద్రవ్యరాశికి సంబంధించినటువంటి మితి ఫార్ములా m. ఈ m క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు L² T⁻⁻² అనేది ఉంటుంది. అప్పుడు గుప్తోష్ణానికి సంబంధించినటువంటి మితి ఫార్ములాని ఏ విధంగా రాయొచ్చు? ద్రవ్యరాశి అనే పదం లేదు కాబట్టి m⁻0 L² T⁻⁻² అది గుప్తోష్ణానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా అవుతుంది. తరువాత విశిష్టోష్ణము. విశిష్టోష్ణము దీన్నే స్పెసిఫిక్ హీట్ అని కూడా అంటారు. ఈ యొక్క విశిష్టోష్ణం అంటే ఏంటంటే వస్తువు యొక్క ఉష్ణోగ్రతని పెంచడానికి ఉపయోగపడేటువంటి భౌతిక రాశి విశిష్టోష్ణము. దానికి సంబంధించినటువంటి ఫార్ములా Q ms ∆T. ∆T అంటే ఉష్ణోగ్రతలో మార్పు, m అంటే ద్రవ్యరాశి, s అనేది అవుతుందో అది విశిష్టోష్ణము, Q అనేది మనం సప్లై చేసినటువంటి ఉష్ణరాశి. ఉదాహరణకి మీరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నీరుని తీసుకున్నారు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నీరు ఉంది. దీన్ని మీరు వేడి చేస్తున్నారు. అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్నటువంటి నీటిని వేడి చేయడానికి Q అనే ఉష్ణరాశిని అందించినము. అప్పుడు ఈ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది. అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెరగవచ్చు, లేదా 20 డిగ్రీ సెంటీగ్రేడ్కి 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెరగవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క నీటి ఉష్ణోగ్రత 0 నుంచి పెరగడానికి, అంటే ఉష్ణోగ్రత పెరగడానికి 10, 20, 100 ఆ విధంగా పెరగడానికి ఉపయోగపడే భౌతిక రాశి ఏంది అంటే విశిష్టోష్ణము. దాన్ని ఎస్ అనే అక్షరంతో సూచిస్తాము. జనరల్గా ఎస్ అనే అక్షరంతో సూచిస్తాము. కొన్ని పుస్తకాలలో సి అనే అక్షరాన్ని కూడా సూచించడం జరుగుతుంది. సో S Q/m ∆T. ∆T అంటే ఉష్ణోగ్రతలో మార్పు. అంటే 0 నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి వేడి చేసాం. అప్పుడు ఉష్ణోగ్రత మార్పు ఎంత అవుతుంది? 100 - 0 అవుతుంది. లేదా 10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీ సెంటీగ్రేడ్కి అనుకుందాం. అప్పుడు ఉష్ణోగ్రతల మార్పు ఎంత అవుతుంది? 20 - 10. అది ∆T అనే అక్షరము సూచిస్తుంది. ఇక్కడ Q అనేది ఉష్ణరాశి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రమాణం జౌల్, SI ప్రమాణం, ద్రవ్యరాశి కేజీ, ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి ప్రమాణము కెల్విన్. జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్, జౌల్ పర్ కేజీ కెల్విన్. అప్పుడు మితి ఫార్ములా ఏమవుతుంది? శక్తికి సంబంధించిన జౌల్, శక్తికి సంబంధించినటువంటి మితి ఫార్ములా
ml² T⁻²/kg ద్రవ్యరాశి కాబట్టి m. తర్వాత ఇది కెల్విన్ ఉష్ణోగ్రతని సూచించడానికి ఉపయోగించే మితి ఫార్ములా అక్షరం ఏదైతే ఉందో అది టీటా. సో m రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మితి ఫార్ములా L² T⁻² θ⁻1. ఇది విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా. L² T⁻² θ⁻1 అనేది విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా. వీటి గురించి తర్వాత పాఠ్యాంశాలలో నేర్చుకుంటాం. విశిష్టోష్ణం అనేది చాలా ముఖ్యమైనటువంటి భౌతిక రాశి. ఎందుకంటే ఈ విశిష్టోష్ణము అనే దానిపైనే వస్తువు తొందరగా వేడెక్కుతుందా, తర్వాత ఆలస్యంగా వేడెక్కుతుందా అనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఒక పాత్రలో నీరు, వేరొక పాత్ర, అంటే ఈ రెండు పాత్రలు కూడా ఒకే పదార్థంతో తయారు చేసి ఉండాలి. స్టీలు పాత్ర, ఇది కూడా స్టీలు పాత్ర అనుకుందాం. ఇందులో 1 లీటర్ నీటిని తీసుకున్నాం. ఇందులోనేమో 1 లీటర్ మంచి నూనె తీసుకున్నాం. ఈ రెండింటిని వేడి చేశాం. ఒకే ఉష్ణోగ్రతకి వేడి చేసాం అనుకుందాం. ఒకే ఉష్ణోగ్రతకు వేడి చేసినప్పుడు ఈ రెండిట్లలో ఏది తొందరగా వేడెక్కుతుంది? ఇది నీరు, ఇది నూనె. తొందరగా వేడెక్కుతుంది అంటే అది నూనె తొందరగా వేడెక్కుతుంది. తర్వాత నీరు అనేది ఆలస్యంగా వేడెక్కుతుంది. కారణము నీటికి ఉన్నటువంటి విశిష్టోష్ణం విలువ ఎక్కువ, నూనెకు ఉన్నటువంటి విశిష్టోష్ణం విలువ తక్కువ. కాబట్టి తక్కువ విశిష్టోష్ణం విలువలు ఉన్న పదార్థాలు ఏవైతున్నాయో తొందరగా వేడెక్కుతాయి, తొందరగా చల్లారుతాయి. కాబట్టి మనం వంటలు చేసుకునేటువంటి పాత్రలు ఏవైతున్నాయో అవి రాగి పూత పూయబడి ఉంటవి. ఎందుకంటే రాగి యొక్క విశిష్టోష్ణం విలువ అతి స్వల్పంగా ఉంటుంది. రాగి విశిష్టోష్ణం విలువ తక్కువ. అంటే రాగి పాత్రలో, అంటే రాగి పూత పూయబడినటువంటి పాత్రలో ఆహారాన్ని తొందరగా వేడెక్కుతుంది కాబట్టి తొందరగా ఉడుకుతుంది. అదే స్టీల్ పాత్రకు సంబంధించినటువంటి విశిష్టోష్ణము ఎక్కువ. స్టీల్ యొక్క విశిష్టోష్ణము ఎక్కువ. కాబట్టి స్టీల్ పాత్రలో ఆహారం అనేది ఆలస్యంగా ఉడుకుతుంది. రాగి పూత పూయబడినటువంటి పాత్రలలో ఆహారం అనేది తొందరగా ఉడుకుతుంది. కాబట్టి మనం ఈ రెండిట్లలో దేన్ని ప్రిఫర్ చేయవచ్చు అంటే రాగి పూత పూయబడినటువంటి పాత్రల్ని ఆహార పదార్థాలు వండడానికి ఉపయోగిస్తాము. విద్యుదావేశం. విద్యుదావేశాన్ని Q అనే అక్షరంతో సూచిస్తాం. Q I × T. I అంటే విద్యుత్ ప్రవాహము, T అనేది కాలము. విద్యుత్ ప్రవాహముకు సంబంధించినటువంటి ఈ విద్యుత్ ప్రవాహం ఏదైతే ఉందో అది మన ప్రాథమిక భౌతిక రాశి. కాలం కూడా ప్రాథమిక భౌతిక రాశి. సో విద్యుదావేశం Q IT. దీని యొక్క ప్రమాణాలు యాంపియర్ సెకండ్. ఈ యాంపియర్ అనే దాన్ని, ఈ యొక్క విద్యుత్ ప్రవాహాన్ని సూచించేటువంటి ఈ మితి ఫార్ములా ఏదైతుందో I.
తర్వాత కాలానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా టీ, IT. ఇందులో ద్రవ్యరాశి తర్వాత పొడవు అనే భౌతిక రాశులు లేవు. సో విద్యుదావేశానికి సంబంధించినటువంటి మితి ఫార్ములా IT, విద్యుదావేశము, లేదా ఇంకోటి ఏ అనే అక్షరంతో కూడా సూచించవచ్చు, AT, IT లేదా AT, విద్యుత్ ఆవేశం. తర్వాత పొటెన్షియల్, విద్యుత్ పొటెన్షియల్. విద్యుత్ పొటెన్షియల్ దీన్ని వోల్టులలో కొలుస్తారు, విద్యుత్ ఆవేశాన్ని ఏమో కూలుంబులలో కొలుస్తారు, కూలుంబు, ఇది వోల్ట్. ఈ యొక్క విద్యుత్ పొటెన్షియల్ సంబంధించినటువంటి ఫార్ములా ఏంటంటే జౌల్ పర్ కూలుంబ్, జౌల్ పర్ కూలుంబ్. జౌల్ పర్ కూలుంబ్. జౌల్ అనేది శక్తికి సంబంధించింది, కూలుంబ్ అనేది విద్యుదావేశము. విద్యుత్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ భేదముకు సంబంధించినటువంటి నిర్వచనం ఏంటంటే ఒక ఆవేశాన్ని రెండు బిందువుల మధ్యన జరపడానికి అవసరమైనటువంటి పని లేదా అవసరమైనటువంటి శక్తి ఒక జౌల్ అయితే దాన్ని వోల్ట్ అంటారు, జౌల్ పర్ కూలుంబ్. ఒక జౌల్ శక్తిని మనం ఉపయోగించి ఈ కూలుంబ్ అనేటువంటి ఆవేశాన్ని, Q అనేటువంటి ఆవేశాన్ని ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకు జరుపుతాము. సో వోల్ట్, జౌల్ పర్ కూలుంబ్. జౌల్ అనేది శక్తికి సంబంధించిన కదా. సో mL² T⁻²/I×T లేదా A×T, IT. mL², ఇది T అనేది హారంలో ఉన్నది, లవంలోకి పోతే -1 అవుతుంది. సో T తర్వాత ఇది I-1 అవుతుంది. ఇది విద్యుత్ పొటెన్షియల్కి సంబంధించినటువంటి మితి ఫార్ములా. సో స్టూడెంట్స్, వీటికి సంబంధించినటువంటి వివరణని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత ఈ యొక్క పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్కి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా కొన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లను ఇష్యూ చేసేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి పోటీ పరీక్షలకు రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాలయాపన చేయకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ప్రిపరేషన్కి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా నేను కోరడం అవుతుంది. థ్యాంక్ యూ. తర్వాత నా ఛానల్ ఏదైతుందో జ్ఞానజ్యోతి అకాడమీ, ఈ జ్ఞానజ్యోతి అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానజ్యోతి అకాడమీ, ఇక్కడ స్పేస్ ఏది ఉండదు, జ్ఞానజ్యోతి అకాడమీ. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోలకు అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ.